అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. డాక్టర్ గారు, నా వయసు 46 సంవత్సరాలు. నేను రోజు ఆల్కహాల్ తాగుతాను. ఈ మధ్య కొంతకాలంగా కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది. నా ఈ కడుపు నొప్పికి కారణాలు ఏమై ఉంటాయి? దీనికి శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, మద్యపానం చేసే వాళ్ళలో కడుపులో నొప్పి వచ్చే అవకాశము 2 కారణాల వల్ల ఉంటుంది. ఒకటి, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పొట్ట లోపల, పేగు లోపల అల్సర్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. దీనివల్ల కడుపులో నొప్పి వచ్చే అవకాశం. రెండో ముఖ్యమైన కారణం ఏంటి అంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, క్లోమ గ్రంథి అంటారు. ప్యాంక్రియాస్ అనేది ఎక్కువ రోజులు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో క్రానిక్గా డ్యామేజ్ అయిపోయే అవకాశము. దీంట్లో నార్మల్గా మనకి డైజెషన్కి అవసరమయ్యే ఎంజైమ్స్ తయారవుతాయి. ఈ ఎంజైమ్స్ తగ్గిపోవటం, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ రావటం వల్ల దీర్ఘకాలికంగా పొట్ట లోపల నొప్పి వచ్చే అవకాశము క్రానిక్గా దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో మనం చూస్తాం జరుగుతుంది. సో ఈ 2 ముఖ్యమైన కారణాలు. అది ఎండోస్కోపీ చేస్తే అల్సర్ ఏమన్నా ఉందా అనేది తెలుస్తుంది మనకి. సిటీ స్కాన్, అబ్డామిన్ సిటీ స్కాన్ చేస్తే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అని తెలుస్తాయి. ఈ 2 ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు ఆల్కహాల్ తాగే వాళ్ళలో కడుపులో నొప్పి రావడానికి. ఈ రెండింటి గురించి ఇన్వెస్టిగేట్ చేసుకుని కారణం ఏదైనా సరే ఆల్కహాల్ అనేది కంప్లీట్గా ఆపేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఒకవేళ డయాగ్నోస్ అయినా కంప్లీట్గా హీల్ అవుతానికి మందులతో హెల్ప్ అవుతుంది.